నంద్యాల పట్టణ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఆదివారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తన కలిగి జీవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు. పట్టణంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించరాదని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మంచి ప్రవర్తనకు నేను చెప్పినట్టుగా పోలీసులకు అనుభవం కాబట్టి మీరే జీవనాధారం ఊరగిస్తాం మళ్ళీ వేరే తేడా వస్తే తెలుసు ఆగ్రహం ఏం జరుగుతుందో ఏ చిన్న రౌడీ షీట్ క్లోజ్ అవుతాయి. ఖచ్చితంగా కొన్ని షీట్లు క్లోజ్ చేసి చూపిస్తాం మంచిగా ఉన్న వాళ్ళు. ఒక 5 ఏళ్ళు మినిమం తక్కువ నెక్స్ట్ స్టేజ్ మీకు ప్రమోషన్ ఆ పరిస్థితి రాకుండా ఆడే ఆగిపోవాలా. మరొకేసైనా 3 నెలలు బెయిల్ వస్తుంది. పీడియాకి పోతే 6 నెలలు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది. సో అటు ఉన్నారు వాళ్ళని అడగండి. పీడియాకి ఎట్లుంటుంది, కడప సెంట్రల్ జైలుకి ఇస్తారు, లేదా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపిస్తారు. మళ్ళీ మీ తరపున ఏదైనా నేరం ఇక్కడితే ఆగిపోవాలా. బెయిల్లో 3 నెలలకే బెయిల్ ఇస్తారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల టౌన్లో కానీ, నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో కానీ ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మంచి పరివర్తన తీసుకునే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు చెడు అలవాట్లకు, నేరాలకు భద్రగా చేయకుండా వాళ్ళ ప్రవర్తన మారే విధంగా వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తుంటాము. దాంట్లో భాగంగానే ఈ దినం ఈ 2 టౌన్ స్టేషన్ లిమిట్స్ స్టేషన్లో మన నంద్యాలకు సంబంధించిన 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ సంబంధించిన రౌడీ షీటర్లు సుమారు 60 మందిని ఈరోజు కౌన్సిలింగ్ హాజరుపరిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా హెచ్చరించడం ఏమంటే మళ్ళీ వాళ్ళు ఎలాంటి నేరాలు చేయకూడదనేసి, నేరాలు దూరంగా ఉండాలనేసి పోలీస్కి వాళ్ళ మూమెంట్ తెలియపరచాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ మీకు తెలుసు వీళ్ళని అబ్జర్వేషన్ కోసం ఒక 2-3 కలిపి ఒక కానిస్టేబుల్ని అలర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ నడవడికనే కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ, వీళ్ళ మూమెంట్ని కానీ ఆ కానిస్టేబుల్ పర్యవేక్షిస్తుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేసి ఆ కానిస్టేబుల్ వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోవడం కానీ, మేము వాళ్ళది లొకేషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేసి వాళ్ళ మూమెంట్స్ని గమనిస్తుంటాము. కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఎలాంటి నేరాలకు ఇక మీద పాల్పడకూడదని. అలాగే ఏదన్నా పోలీస్ అడిగినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా రెస్పాండ్ కావాలనేసి, పోలీస్ పిలిచినప్పుడు అటెండెన్స్ తీసుకోవాలనేసి వాళ్ళ మంచి పరివర్తన కోసం మేము ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. మీ దృష్టి కూడా ఏదన్నా మీ పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఏరియాలో వీళ్ళు ఏదన్నా రౌడీ షీటర్లు ఏదన్నా రౌడీజాన్ని పాల్పడినా కానీ, బెదిరించినా కానీ, ఇంకేదైనా చేసినా కూడా ఇమ్మీడియట్గా ఎలాంటి ఇది లేకుండా మా దృష్టికి తీసుకురావాలో వాళ్ళు డైల్ హ్యాండ్ ఫోన్ చేసినా సరే, లేదా కన్సర్న్ ఎస్ఐకి, డిఎస్పీకి ఎవరికైనా కూడా ఫోన్ చేయొచ్చు. ఎలాంటి ఎవరు కూడా రౌడీజం అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల పట్టణంలో దాన్ని అలౌ చేసే పరిస్థితి లేదు. అట్లా వాళ్ళు ఎవరన్నా కూడా రౌడీజం అని చెప్తే వాళ్ళు కఠినంగా అణచివేయడం జరుగుతుంది.